ఈ యాపిల్ కాయలు చూడండి, ఇగోండి మిద్దె తోటలో 3 కాయలు కోసాను. మంచి రంగు వచ్చినాయి, భలే తీగా ఉందండి యాపిల్. నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీ. నా చిన్న చిన్న యాపిల్ కాయలు పండించినా ఎంత ఆనందంగా ఉందో నాకు. ఏదైనా అనుకుంటే సాధిస్తాము, పెంచుతాము అని యాపిల్ కాయలు కాసినప్పుడు తెలిసిన భలే సంతోషం. నమస్తే అండి, నేను ధర్మవరం నుంచి యాపిల్ మొక్కలు తెప్పించాను. చెప్పాను కదా, మా తమ్ముడికి ఏ పని చెప్పినా నాకు వితిన్ రోజుల్లో తెప్పిస్తాడు. అక్కడిని మా తమ్ముడు ఉన్న దగ్గర నుంచి ధర్మవరం పంపించి అక్కడ సత్యసాయి నర్సరీ అని చక్రపాణి యాదవ్ గారండి, ఈయన్ని మనం తయారు చేసింది. ధర్మవరము, అనంతపురం అన్ని చోట్ల యాపిల్ కాయలు కాస్తున్నాయి, చాలా బాగా కాస్తున్నాయి. ఫస్ట్ నేను యాపిల్ మొక్క పెంచాలని విత్తనంతో పెంచానండి. 1 మిలియన్ వ్యూస్ పైనే వెళ్ళింది 7 ఇయర్స్ బ్యాక్. విత్తనంతో పెంచిన చెట్టు పెరుగుతుంది, పువ్వులు పోస్తుంది, కానీ కాయగా నిలబడకపోతే నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ యాపిల్స్ చూశాను. అక్కడ మనకు తెలిసిన మన కుటుంబ సభ్యులు నాకు పరిచయం అయ్యి, పద్మాంటి యాపిల్ కాయలు నిలవాలి అంటే మొగ చెట్టు కూడా ఉండాలి, మొగ పువ్వులు కూడా పుయ్యాలి అని చెప్పారు. అట్లా దాని మీద నేను రీసెర్చ్ చేస్తా ఒకసారి యూట్యూబ్ చూస్తా, నాకు ఇలా చక్రపాణి యాదవ్ గారి యూట్యూబ్ ఛానల్ కనపడి నేను మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు అప్పుడు ధర్మవరం పంపించి నాకు 5 మొక్కలు, దాని తర్వాత పీచి జామ, ఆయన జామలో కూడా ఎక్స్పర్ట్ ఆ సారు, తెప్పించాడు. మొక్క రేటుని బట్టి సైజు ఉంటుంది. అప్పుడు నాకు 250 రూపాయలు పడింది మొక్క. తెచ్చినప్పుడు ఏమైంది, మొన్న కొంచెం బాగా పెరుగుతున్నాయని అంకులు ఏమన్నారు, రీపాటింగ్ చేయమంటే ఒక మొక్క చచ్చిపోయింది. డోర్ సెట్ యాపిల్, కంపల్సరీ డోర్ సెట్ యాపిల్ ఉండాలంట. కాయగాసి అన్న యాపిల్స్ మన దగ్గర రకరకాలు ఉన్నాయి. ఆ సారికి చెప్తే, సార్ నా దగ్గర డోర్ సెట్ యాపిల్ చనిపోయింది, నాకు 2 మొక్కలు కావాలి అని పంపించాను. మా తమ్ముడు పంపించారు కంపెనీ నుంచి. పంపిస్తే ఆ సారు మంచి మొక్కలు పంపించారు నాకు, 4 మొక్కలు. నిజంగా ఆయన నాకు వీడియోలు పెట్టారు, మీకు కూడా పెడతా. ఏ రైతు అయినా సరే పండించుకోవాలంటే కొన్ని మొక్కలు తెప్పించుకుని చక్కగా పెట్టండి. మన మిద్దె తోటలో హైదరాబాద్లో యాపిల్స్ కాయలు కాస్తా అంటే నిజంగా నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. ఇప్పుడు మన మిద్దె తోటలో కూడా ఉన్న యాపిల్స్ చూపిస్తాను. నా దగ్గర 6 మొక్కలు 5 మొక్కలు ఉన్నాయండి. ఎంత బాగా ప్యాక్ చేసుకొచ్చాడో చూడండి. నిజంగా నేను ధర్మవరం వెళ్ళాలనుకున్నా. ధర్మవరంలో మన కుటుంబ సభ్యుడు కూడా ఉన్నాడు, సూర్యతేజ. పద్మాంటి నీకే కావాలని నేను పంపిస్తాను అంటాడు. నిజంగా నాకైతే ఆ సార్ కూడా చాలా బాగా చెప్తారు మొక్కలకి. నాకు యాపిల్ మొక్కలు కొంచెం జాగ్రత్త పెంచాలి. ఇప్పుడు మన క్లైమేట్కి మన అనంతపురంలో మొన్న ఒక రైతుని చూశాను, అసలు ఎంత పండించారంటే కాయలు. ఇదంతా కట్ చేసి చూపిస్తానే, చాలా టైం పడుతుంది. ప్యాకింగ్ ఫుల్ చేశారు వాళ్ళు, చాలా బాగా వచ్చినాయండి. మా మరదలకి చెప్పాను జాగ్రత్తగా నీళ్ళు పోయివా అంటే పోసి ప్యాకింగ్లు చేయించారు. నిజంగా నాకు ఇట్లా మొక్కలు వచ్చినప్పుడు నా మొహం వెలిగిపోతుంది. ఇగోండి లేబుల్స్ కూడా రాసి పంపించమని అడిగాను. డోర్ సెట్ యాపిల్ కంపల్సరీ పెట్టాలి. ఒక్క నిమిషం ఈ బ్యాగ్ కూడా తీసేసి ఒకసారి చక్రపాణి యాదవ్ గారితో ఫోన్లో మాట్లాడతానండి. అండి ఫోన్లో మాట్లాడుతున్నాను చక్రపాణి యాదవ్ గారితో. చక్రపాణి యాదవ్ గారు మనకి ఫోన్లో చెప్తారు, ఎందుకంటే ఆయన యాపిల్ మీద, జామ చెట్ల మీద ఎక్స్పర్ట్ సారు. మీకు చెప్పాను కదా, ధర్మవరంలో నర్సరీ ఉంటుంది ఆ సారాలది, సత్యసాయి నర్సరీ అని. మన ఛానల్లో నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను. ఆ సార్ ఏం చెప్పారంటే, మనకి యాపిల్ మొక్కలు ఉన్నప్పుడు డోర్ సెట్ యాపిల్ కంపల్సరీ 10 మొక్కలు, రైతులు అనుకోండి 100 మొక్కలు పెట్టుకుంటే 10 మొక్కలు కంపల్సరీ పెట్టుకోవాలంట. ఒక్కసారి నాకు సారు, నేను డోర్ సెట్ యాపిల్ కోసం వెళ్తే నన్ను అన్న యాపిల్స్ కూడా వెరైటీలు ఉన్నాయి పెట్టుకోమన్నారు. ఒకసారి సారు మాటల్లోనే మీరు విందురు కానీ. సార్ గారు ఇప్పుడు చెప్పరా డోర్ సెట్ యాపిల్ గురించి? డోర్ సెట్ అనేది పాలినేషన్ అంటే మగ మొక్క అనమాట. అన్న వెరైటీ అనేది అన్న వెరైటీ పక్కన ఇది కంపల్సరీ ఉండాలి. డోర్ సెట్ గోల్డ్ అనేది, డోర్ సెట్ గోల్డ్ అనేది గ్రీన్ కాయ వస్తుంది అనమాట. కాయ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమంటే సైజ్ రాదు, 150 నుంచి 170 గ్రామ్ వరకు సైజ్ వస్తుంది అది డోర్ సెట్ గోల్డ్ అనేది. ఇది పాలినేషన్. మనకి హైదరాబాద్ సరౌండింగ్ గత 5-6 సంవత్సరాల నుంచి యాపిల్ వేశారు, కానీ దీనికి పాలినేషన్ అనేది వేయకోకుండా ఉన్నారు. దానివల్ల ఇది మనకి పంట దిగుబడి రాదనమాట. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి M9 అని మీకు ఇచ్చాను కదా, అవునవును, అంటే ఏమైపోతే అది
M9 రూట్ స్టాక్ అన్నమాట. అది మనం ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటాం అన్నమాట. అక్కడ హిమాచల్ వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేయించుకొని అక్కడ మనం అన్న వెరైటీ సోయన్ అనేది గ్రాఫ్టింగ్ చేసిన దాంట్ వల్ల ఇది పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అంటే ఎక్కువ దిగుబడి వస్తుంది, కాయల సంఖ్య ఎక్కువ వస్తుంది, కాయ సైజు కానివ్వండి, కలర్ కానివ్వండి చాలా అద్భుతంగా వస్తుంది. M111 అని ఇంకొకటి ఇచ్చాను మీకు అన్న వెరైటీ, అది కూడా M3 రూట్ స్టాక్ అనేది కింద అనేది రూట్ వేరే ఉంటుంది స్టాక్, దానిపైన సోయన్ అనేది అన్న వెరైటీ గ్రాఫ్టింగ్ చేస్తాం అన్నమాట. చేసిన వాళ్ళు ఏమైపోతుందంటే దిగుబడి ఎక్కువ చాలా అద్భుతంగా వస్తుంది అనమాట మనకి. M9 M111కి ఇదే డిఫరెన్స్ మేడం. ఇది డోర్ సెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. 10 అడుగులు కానీ 8 అడుగులు కానీ 5 అడుగుల దూరంలో ఉన్నా కానీ పర్లేదు. అది వస్తే ఏమైపోతుందంటే మనకి ఈల్డింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు గ్రాఫ్టింగ్ ఉంది కదా సార్, గ్రాఫ్టింగ్ మేము మట్టి లోపల ఎంత లోపల పెట్టమంటారండి మేడం? మన గ్రాఫ్టింగ్ కి మన మట్టికి 4 ఇంచులు గ్యాప్ ఉండాలి మేడం. ఓహో 4 ఇంచులు, నేను అట్లాగే పెట్టానండి మా గ్రాఫ్టింగ్. నా మిద్దె తోటలో యాపిల్ కాయలు వస్తున్నాయి చూసారుగా, కాకపోతే కుండీలో కాబట్టి చిన్న సైజు వస్తున్నాయి. అదే నేల మీద పెట్టుకున్న వాళ్ళకి మట్టికి మీరు నాకు ఫోటోలు పంపించారుగా, ఎంత 200 గ్రామ్స్ 275 కూడా వచ్చినాయి ఒక రైతు దగ్గర చూసానండి. ఇప్పుడు మనం కొరియర్ చేస్తున్నాం 2 ప్లాట్స్ లో కూడా మనం కొరియర్ అందుబాటులో చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అందరికి మనం ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ కూడా ప్రతి ఒక్కరికి మనము మొక్కలు పంపిస్తున్నాం. ఒకసారి నెంబర్ చెప్పండి ఇట్లాగే మీరు మా ఛానల్ మా కుటుంబ సభ్యులందరికీ. మేడం 97311 97311 98859 98859. ఓకే అండి. నర్సరీ పేరు కూడా చెప్పండి, ధర్మవరం దగ్గరలో ఉండాలి తీసుకుంటారు. గూగుల్లో ఎవరు కొట్టా తెలిసిపోతున్నాడు నెంబర్. శ్రీ సత్యసాయి హార్టికల్చర్ నర్సరీ, పుట్టపర్తి రోడ్ నియర్ యశోదా స్కూల్ దగ్గర. ఓకే అండి. నుంచి మన 3 కిలోమీటర్స్ అవుతుంది. పుట్టపర్తి రోడ్ నియర్ యశోదా స్కూల్, శ్రీ సత్యసాయి హార్టికల్చర్ నర్సరీ. ఓకే అండి. నేను ఒక 10 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ విత్తనాలతో పెట్టిన చెట్లు పూలు వస్తున్నాయి కానీ కాయలుగా నిలబడతల్లా. నేను అమెరికా వెళ్ళినప్పుడు తెలుసుకున్నానండి మొగ చెట్టు అవసరం అని. నాకు ఇట్లా పరిచయం అయినందుకు నేను యూట్యూబ్లో చూసి మీ దగ్గర మొక్కలు తెప్పించుకున్నాను, చక్కగా పెరిగినాయి. నాకు హ్యాపీగా ఉంది. హైదరాబాద్లో కుండీలలో యాపిల్ కాయలు కాంచుతున్నానని భలే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. కటింగ్ చేసుకోండి, డిసెంబర్ లో మీకు షెడ్యూల్ ఉంటుంది. ఇది షెడ్యూల్ పెడతాను. డ్రెస్ గార్డెనర్లందరికీ ఒక వీడియో చేస్తున్నాను యూట్యూబ్ లో. చేసిన తర్వాత యాపిల్ ఫార్మింగ్, యాపిల్ నర్సరీ ఇన్ ధర్మవరం అని చెప్పి యాపిల్ నర్సరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. దాంట్లో నేను టెర్రస్ గార్డెన్ కి స్పెషల్ గా మీలాంటి వాళ్ళకందరికి ఒక వీడియో చేసి ఒక షెడ్యూల్ పెడుతున్నాను, ఏ స్ప్రే కొట్టుకోవాలని చెప్పేసి. స్ప్రేలు కొట్టుకుంటే మాత్రం కంపల్సరీ కాయ సెట్టింగ్ 100% అవుతుంది. ఓకే, ఏం ఛానల్ అండి పేరు ఒకసారి చెప్పండి. యాపిల్ నర్సరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి స్టార్ట్ చేశాము. ఇంకా ఒక 1 వీక్ లో అన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాము. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. చక్రపాణి గారి మొక్కలు బాగా వచ్చినాయి. ఓకే అండి, బాయ్. చూశారు కదండి, మీకు ఏమన్నా యాపిల్ మొక్కల గురించి డౌట్స్ ఉంటే ఆ సారాల్లో యూట్యూబ్ ఛానల్ చూద్దాము. నేను కూడా పెంచుతున్నాను, మొక్కలు బాగున్నాయి. మన మిద్దె తోటలో యాపిల్ కాయలు కోసుకుందాం పండినవి. ఈ 4 మొక్కలు నేను కుండీల్లో పెట్టేస్తాను. 100 రూపీస్ టబ్లో పెడతాను. ఇప్పుడు ప్రజెంట్ నేను బయటికి వెళ్తున్నాను, అందుకని పెట్టలేకపోతున్నాను. బయటికి అంటే ఏం లేదు, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాం అంతే. అందుకోసం నాకు పనులు ఉంటాయి. పైకి వెళ్ళి మట్టికి యాపిల్ కాయలు కోసుకొద్దాం రండి. నా దగ్గర యాపిల్ మొక్కలు 7 మొక్కలు ఉన్నాయండి. నేను ఇప్పుడే లెక్కేశాను. నేను 100 రూపీస్ టబ్లో పెట్టుకున్నాను. వీటిల్లో కొమ్మకి ఎన్ని పూలు. ఇది కూడా నేను చక్రపాణి యాదవ్ గారి దగ్గర తెప్పించిన మొక్కలే. వీడియో కూడా ఉంది, మా తమ్ముడి దగ్గర తెప్పించానని. ఇదిగోండి పైన యాపిల్ పింద ఉంది. ఇట్లా కొమ్మకి చిగురు ఎక్కడైతే వస్తుందో అక్కడ పూలు వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఎంత అందమైన యాపిల్. ఇదిగోండి ఇట్లా ఇక్కడ ఉంది. ఇదిగోండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఈ చెట్టు కూడా అబ్బా అసలు నా దగ్గర 7 మొక్కలు ఉన్నాయండి. ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి. ఇట్లా హైదరాబాద్లో మిద్దె తోటలో కుండీల్లో యాపిల్ పండిస్తున్నానంటే ఎంత హ్యాపీనో. ఇవ్వండి ఇట్లా పక్షులు కోతులు వస్తున్నాయి. పక్షులు మొన్న ఎంత అందమైన కాయని కొట్టేసినాయో. చాలా జాగ్రత్తగా ఈ కవర్ కడతారు అంకులు. ఇటు రండి. కాయ అయితే సైజు చిన్నగా ఉంది కుండీలో కదా. ఇదిగోండి
ఈ యాపిల్ కాయలు చూడండి, ఇగోండి మిద్దె తోటలో 3 కాయలు కోసాను. మంచి రంగు వచ్చినాయి. కాకపోతే సైజుకి సార్ చెప్తున్నారు కదా, దానికి ఏంటో స్ప్రే చేయాలి అన్నీ చేద్దాం. నాకైతే నేను 3 సంవత్సరాల నుంచి యాపిల్ కాయలు మిద్దె తోటలో పండిస్తున్నా. ఈరోజు 2026 ఆగస్టు 7వ తారీఖు అండి. ఆగస్టు 7వ తారీఖుని కూడా మన మిద్దె తోటలో యాపిల్ కాయలు ఉన్నాయి. ఎంత బాగా పూలు పూస్తుందో. ఇక్కడంతా యాపిల్స్ పెట్టుకున్నా నేను ఈ లైన్లో. కిందకి వెళ్దాం రండి. చూశారుగా మన మిద్దె తోటలో యాపిల్ కాయలు. ఈసారి నెక్స్ట్ టైం ఇంకా బాగా పెంచి, చూశారు కదండి మన మిద్దె తోటలో యాపిల్స్. ఈ మొక్కలు నేను నాటేసి బాగా పెంచుదాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎవరికైనా యాపిల్ మొక్కలు కావాలంటే మీ అందరూ అడుగుతారని నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. మన మొక్కల గురించి తెలుసుకుంటానికే నేను మీకు ఆ సారు వాయిస్ వినిపించాను. ఆయన పంపించిన యాపిల్ ఫోటోలు కూడా పెడతాను. మనకు తెలుస్తాయి కదా, రైతులు కూడా ఎవరన్నా పండించాలనుకుంటే పండిస్తారు. ఇది ప్రమోషన్ వీడియో కాదు. ఎందుకు మీకు చెప్తున్నానంటే నేను నా ఇష్టపూర్వకంగా తెప్పించుకున్నాను మొక్కలు. మీకు తెలుసు ఎట్లా ఉందో, టేస్ట్ నాకు తెలుసు. నేను చాలాసార్లు తిన్నాను యాపిల్ కాయలు. బాగుంటాయండి. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు మన ఇంట్లో యాపిల్ పండించామంటే. నిజంగా నేను యాపిల్ పండించాలి, నేను హిమాచలం ప్రదేశ్ నుంచి తెప్పించాలి అనుకున్నాను. నాకు ఒకసారి మన ఎగ్జిబిషన్లో తీసుకున్నా ఇంతంత స్టెమ్స్. దాని మిస్టేక్తో మేము కొన్ని మొక్కలు చంపేసాం. ఇప్పుడు నాకు తెలిసింది యాపిల్ ఎట్లా పెంచాలి ఏంటి అనేది. ఓకేనా అండి? మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఇలా కొత్త మొక్కల గురించి తెలుసుకుని పెంచుకుందాం. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. భలే తీగా ఉందండి యాపిల్. నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీ. నా చిన్న యాపిల్ కాయలు పండించినా ఎంత ఆనందంగా ఉందో నాకు. ఏదైనా అనుకుంటే సాధిస్తాము, పెంచుతాము అని యాపిల్ కాయలు కాసినప్పుడు తెలిసిన భలే సంతోషం.